హ్యాపీ సంక్రాంతి అందరికీ. అందరూ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అందరూ పెద్ద పెద్ద ముగ్గులు వేశారా? మేమైతే చాలా చిన్న ముగ్గేసాము. ఎందుకంటే మేము మార్నింగ్ లెగడం చాలా లేట్ అయిపోయిందనమాట. నైట్ పెద్ద ముగ్గేద్దామని ప్రాక్టీస్ చేసి లేట్గా పడుకున్నాము. పొద్దున్న లేచేసరికి లేట్ అయింది. ఇంకా ఇక్కడ ఒక కైట్ అండ్ కోడి కూడా వేసాము. తర్వాత ముగ్గులో పెట్టడానికి గొబ్బెమ్మలు ప్రిపేర్ చేస్తున్నాము. గొబ్బెమ్మల్లో గరక, ఫ్లవర్సు, ఇంకా జొన్నలు, వడ్లు అన్నీ వేసేసి గొబ్బెమ్మలు పెట్టేసాము. పూజ కోసమని పూలు తెంపుతున్నాను ఇక్కడ. ఈ చెట్టు మా ఇంట్లో చాలాసార్లు పెట్టాము. ఎప్పుడు ఎండిపోతూ ఉండేదన్నమాట. ఇప్పుడు మంచిగా ఈరొచ్చింది. చాలా పూలు కూడా పూస్తున్నాయి. నాకు అసలు ఎప్పుడూ అర్థం కాదు, మా ఇంట్లోనే ఇలా ఉంటుందా, అందరి ఇళ్ళల్లో కూడా ఇట్లాగే జరుగుతుందా? పండగ లేని రోజు చెట్లు చాలా పూలు పూస్తాయి. ఏదైనా పండగ ఉంది అని అంటే చాలు, ఇంకా అసలు ఆ రోజు చాలా తక్కువ పూలు పూస్తూ ఉంటాయి అన్నమాట. ఆ పూలన్నీ తెంపి ఇంట్లో ఇచ్చేసిన తర్వాత దర్వాజాల కోసమని పూలు గుచ్చుతున్నాము. దర్వాజకు పెట్టడానికి నేను మా సిద్ధు ఇద్దరం కలిసి పూలన్నీ కుచ్చేసి దర్వాజాలకు కట్టేసామన్నమాట. ఆ తర్వాత ఇంక ఇంట్లోకి వెళ్ళి పూజ చేసుకున్నాము. మంచిగా దేవుడికి అంతా పూజ చేసిన తర్వాత ఇందాక కట్టిన దండల్లో ఒకటి కృష్ణుడి మెడలో కూడా వేసాము. కృష్ణుడికి దండ వేసేసి మంచిగా దండం పెట్టుకున్నాము. పండగ కాబట్టి పరమాన్నం అనేది మ్యాండేటరీ. సో మా అమ్మ పరమాన్నం చేయడానికి కట్టెల పొయ్యి పెట్టింది. కట్టెల పొయ్యి మీద చేస్తాను అని చెప్పి అవేమో అసలుకి పొగ తప్ప మంటే రావట్లేదు. ఘోరంగా కళ్ళు మండాయి. మామూలుగా పొగ రాలేదు అసలు. ఆ కట్టెలేం వెలగట్లేదు. పొగ చూడండి ఎంత పొగ వస్తుందో. ఇంకా మా డిగ్గు నేను చేస్తా అని చెప్పేసి పరమాన్నం తను చేయడం స్టార్ట్ చేసింది. అందులో పాలు గిట్లా పోసేసి మొత్తం ఎట్లా పోయాలో తెలియట్లేదు. ఆ పొగకేమో తనకి కళ్ళు మండుతున్నాయి చాలా. ఫుల్ సేపు తగ్గిందన్నమాట పొగకి. అమ్మో, కట్టెల పొయ్యి మీద ఉండడం అనేది చాలా పెద్ద టాస్క్. ఒక్క పరమాన్నం వండడానికే మస్తు కష్టమైంది. ఇంకా ఇక్కడ మేడం గారు బెల్లం వేస్తున్నారు. ఎంత వేయాలో తెలియలేదు. చెప్తా ఉంటే కూడా మధ్యలో గ్యాప్ ఇచ్చింది ఆ పొగకి. ఆగేసి ఇంకా తర్వాత మళ్ళీ మొత్తం బెల్లం అందులో వేసేసింది. డిగ్గు చాలా బాగా వంట చేస్తున్నావు అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చాను అనమాట. నేను అట్లా హ్యాపీ ఫీల్ అయిద్దని చెప్పేసి హ్యాపీ ఫీల్ అయ్యి థ్యాంక్ యూ అనేసి చెప్తా ఉంది అక్కడ. అయిపోయింది ఫైనల్గా. తను ప్రిపేర్ చేసిన పరమాన్నం అయిపోయింది. మీ ఊర్లో హరిదాసు కానీ లేదంటే గంగిరెద్దులు వచ్చాయా? మా ఊర్లో అయితే రాలేదు. ఈయన వచ్చారు, వెంకటరాముడు అని చెప్పేసి భలే మాట్లాడతారు. మా ఊర్లో హరిదాసు ఎక్కువ ఎప్పుడు రాలేదులే, కానీ గంగిరెద్దులు వచ్చాయి. ఇప్పుడు అవి కూడా రావడం బంద్ చేసాయి అన్నమాట. లాస్ట్ 2 years నుంచి ఈయనైతే ఎవ్రీ ఇయర్ వస్తున్నారు. మంచిగా మాట్లాడతారు, మంచిగా అనిపిస్తుంది కదా ఇవన్నీ చూస్తూ ఉంటే ఫెస్టివల్ టైంలో. ఇంకా తర్వాత మంచిగా లంచ్ చేసి ఫుల్గా ఈరోజు మా పండగ ఇలా కంప్లీట్ చేసుకున్నాం. మా అమ్మ గారెలు, పులిహోర, పరమాన్నం చేసింది. ఇలా మా సంక్రాంతి ఫెస్టివల్ జరిగింది.